అందరూ బాగున్నారు కదండి. 28 అధ్యాయం చదువుతున్నాము. 28 అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు అందరూ కలిసి చదువుతున్నాం. మరి ఈ సమయం ఇచ్చినటువంటి నాగరాజు ఉన్నారు చాలా మంది. మొదటి నుంచి 6 వచనాలు మనం చదువుతున్నాము. ఇర్మియా గ్రంథం 18 అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు అందరం కలిసి మనం చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 18 అధ్యాయం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్యం, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయుదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి చిలుక మట్టితో చేయుచున్న వాటి చేతిలో విడిపోగా ఆ చిలుకను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండను చేసేసాడు. అంతటి యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను నీకు చేయలేనా? ఇదే యెహోవా జిగుటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. నేను దాన్ని వెల్లగిద్దునని, విడగొట్టుదునని, నశింపజేయునని ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పిదునో ఆ జనము చెడుతనం చేయక మానిన నేను వారికి చేసిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పినగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసేటగా దానికి చేయదలసిన మేలును గురించి నేను సంతాపపడుదును. చాలా ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం ద్వారా మనందరి చేతుల మాట్లాడినట్లుగా ప్రార్థించాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా యేసయ్య, సజీవుడైన దేవానికి వందనాలు. కృపాసక్తి సంపన్నుడా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, యొక్క పునరుద్ధాన దినములు తండ్రి, ఈ యొక్క మార్చి నెల చివరి పునరుద్ధాన దినములు అందరం కూడా నీ ఇంటికి చేరి ప్రభా నిన్ను ఆరాధించటకు గాను, స్తుతించటకు గాను ప్రభా, నీ బలలో చేరేటి గాను ప్రభా మమ్మలను ఇంతవరకు కూడా నడిపించిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా మీరు మాకు తోడుగునండి. ఆరాధనలో ప్రభా మీరు మాకు తోడుగుని నడిపించారు. ఇంకను కూడా మీరు నడిపించండి, సహాయం చేయండి. ఈ చదవబడిన లేఖనం ద్వారా నాతో మొదట మాట్లాడేది తండ్రి, బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రభా తండ్రి, మీరే మాట్లాడండి. మాట్లాడే దేవుడు ప్రభా, మాట్లాడే దేవుడు తండ్రి నాయన, ఆయన మీరు మాట్లాడండి. నీ మెలనైన ఆ స్వరం మాకు వినిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇక్కడ వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఇక ప్రభా ఈ యొక్క దినంలో పాల్పొందిన బిడ్డలు ప్రభా ఏ విషయం అయితే ఇప్పుడు రాలేదని జరిగిన దేవుడు కనుక మీరు వారికి సహాయం చేయండి. మరొక దినంలో అందరము కలుసుకుని ఆరాధించే కృప దయచేయండి ప్రభా. ఆయన ఎవరైనా బలహీన వారు పుట్టి స్వస్థపరచు సహాయం చేయండి. నాతో మా అందరితో కూడా మాట్లాడమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. టైం 11 అయిందండి. అంత 11:15 మనం చదువుకున్నటువంటి ఈ లాటిన్ భాగంలో 3 విషయాలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఒకటి మట్టి కదా, మట్టి కనపడుతుంది. రెండోదిగా సారె కనపడుతుంది. కుమ్మరి వాని యొక్క చేతిలో సారి కనపడుతుంది. తర్వాత కుమ్మరి వాడు కనిపిస్తున్నాడు. అయితే ఈ కుమ్మరి వాని చేతిలో కుండ ఏమైపోతుందండి, విడిపోతుంది. అంతే ఏమంటుందంటే విడిపోయే కుండ, మట్టి, సారె, విడిపోయేటువంటి కుండ, ఈ 3 మనకి కనిపిస్తున్నాయి. ఈ కుండ మానవునికి సూచిస్తుంది. ఎలా చెప్తారంటే మట్టితో తయారు చేసిన కుండ కనుక
మానవుని సూచిస్తుంది. ఆది కాండంలో మనం చూస్తాం ప్రభు ఏం చేశాడు, తండ్రి మట్టిని తీసుకుని ఏం చేశాడు, మానవుని చేశాడు. నాసిక ఆ యొక్క రంధ్రంలో జీవాత్మను వదగా ఈ మానవుడయ్యా. అందుకే నేను ఏం చేసుకున్నానంటే ఇక ఈ కొండ, ఈ మట్టి కొండ మానవుడితో పోల్చుకుంటూ ఉన్నా. అంటే అంతే కూడా అనేక సార్లు ఇక్కడ బైబిల్ కూడా మనం చూస్తాం, మట్టి ఘటమని, బలహీన ఘటమని, ఆ మట్టి పాత్రని ఇక అనేక రకాలుగా మానవుని గురించి రాయబడుతూ వచ్చింది. కొండ మట్టితో చేస్తారు కనుక మానవుడు కొండని మనం చూస్తాం. అయితే దేవుడు ఎంతో నైపుణ్యం కలిగినటువంటి దేవుడిగా, ఎంతో చక్కగా ఆయన యొక్క చేతులతోనే వాళ్ళని చేశాడు. ఆ కుమ్మవాడు కూడా ఆ కొండని ఏం చేస్తాడు, చేతులతో చక్కగా పిసికి బాగా తొక్కుతాడు కూడా, బాగా తొక్కి మంచి మట్టిని తీసుకుని ఆ కొండ తయారు చేయడానికి ఆయన పూనుకుంటాడు. అయితే దేవుడు కూడా మళ్ళీ కూడా శ్రేష్టమైనటువంటి ఆ మట్టి ద్వారా, యోబు గ్రంథంలో అంటాడు, భూమి అగాధము లోతుల నుంచి తీసి మట్టిని తీసుకొచ్చి మానవుడిని తయారు చేశాడట. అయితే ఈ మానవుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. అయితే ఈ జిగటమను బైబిల్ గ్రంథంలో చూద్దాము. ఆ యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంది. బైబిల్ ఆధారంగానే మనం మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా, జిగటమన్నైన మానవుడు అని రాయబడుతుంది. మేము జిగటమన్ను, నీవు జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, నీవు మా కుమ్మరి వాడు. చూడండి ఇక్కడ మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మేమందరము కూడా, మనందరం కూడా ఏమైనామండి, ఆయన చేతి పని అయి ఉన్నాం. తీసుకున్నారా? 64వ అధ్యాయం 8వ వచనంలో ఏమంది, మేము జిగటమన్ను, మేము నీవు కుమ్మరి వాడు. వాక్యం ద్వారా యెహోవా నీవే మా తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడు, మేమందరము నీ చేతి పని. అంటే మనందరము ఎవరి పని అండి? చేతి పని, జిగట మన్ను చేత చేసినటువంటి ఆయన యొక్క పని అయి ఉన్నాం. అయితే ఆయన రూపములో మనలను చేసుకున్నాడట. ఎపిసి పత్రికలో మనం చూస్తాం, మనం అందరూ కూడా ఆయన యొక్క స్వరూపం అట. చూద్దాం, అది కూడా ఎపిసి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎపిసి పత్రిక 2వ అధ్యాయము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెననియు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందున సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యింది. మనం ఎవరి పని అండి? ఆయన చేసినటువంటి పని. అక్కడ ఒక చిన్న మాట రాశారు, ఏమంటే ఇక్కడ ఈ మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, దానికంటే ముందేమన్నాడంటే సత్క్రియలు చేయుటకే. ఏ క్రియలండి? సత్క్రియలు చేయుటకు, మంచి పనులు చేయడానికే మనం ఈ లోకంలో సృష్టించబడ్డాం. లోకంలో మానవుడిగా సృష్టించబడినప్పుడు అనేకమైన చెడు పనులు చేస్తూ, దేవుణ్ణి బాధ పెడుతూ, కన్నవారిని బాధ పెడుతూ, కట్టుకున్న వారిని బాధ పెడుతూ అనేక రకాల ఈ లోకంలో మానవులు జీవిస్తున్నారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అయితే అది కాదు. సత్క్రియలు, మంచి క్రియలు మనము చేయడానికి. అంటే మంచి క్రియలు చేసినప్పుడు దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అంటే మన మహిమ, దేవునికి మహిమ తెచ్చేవారిగా తన రూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. తన రూపాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. రోమపత్రిక చూద్దాం 9వ అధ్యాయం కూడా, అక్కడ కూడా ఒక చక్కని మాట చూస్తాము. రోమపత్రిక 9వ అధ్యాయం 20వ వచనంలో, 9వ అధ్యాయం 20వ వచనం. అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలా చేసేటివి? రూపింపబడినతో చెప్పునా. అంటే ఇక్కడ అనేక మంది, మరి కొంతమంది చూసినట్లయితే మంచి ఎర్రగా సౌందర్యంగా కనపడవచ్చు, కొంతమంది నల్లగా ఉండవచ్చు. అవి ఎర్రగా ఉన్న వాళ్ళు దేవుని ఎంత స్తుతిస్తారు, నల్లగా కొంచెం చూడడానికి బాగుండనుకో ఆయన ఏమనుకుంటాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలాగా చేశాడని చెప్పి దేవుని ఏమాత్రం కూడా దూషించరు. అంతేకాకుండా వికలాంగులైన వారు కూడా మనం చూస్తాం. ఈ భూమి మీద అనేక రకాలైన మనుషులు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది చక్కగా సకలాంగులు ఉన్నారు, కొంతమంది వికలాంగులు. ఆ వికలాంగులు కూడా 4 రకాలుగా ఉన్నారు. ఒకడు ఎంఆర్ అంటే మాట్లాడలేరు, ఊరికి అలా చూస్తూ ఉంటారు, ఏది కనపడదో తీసుకుని మనుషులు కొట్టేస్తుంటారు. వాళ్ళు మెంటల్ అనేది ఎంఆర్ అంటారు. అదే ఇంకా చూపు లేని వాళ్ళు బ్లైండ్ అంటారు, వినపడే వాళ్ళు హీరింగ్ పేడ్ అంటాం, ఇంకా నడవలేని వారి కాళ్ళు వేరేటువంటి వాళ్ళు. ఇలా వీళ్ళందరూ కూడా వాళ్ళతో మేము కలిసి మాట్లాడుతున్నప్పుడు సందర్భాల్లో వాళ్ళు అంటారు, మీ దేవుడు చాలా మంచివాడు అంటారు కదా. కొంతమంది అన్ని దగ్గర మేము వెళ్ళినప్పుడు
వాళ్ళు అడుగుతూ ఉంటారు, మీ దేవుడు చాలా మంచివాడని మీరు చెప్తాకు వచ్చారు, మీరు మరి దేవుడు మమ్మల్ని ఎందుకు ఇలాగా చేయాలి, మమ్మల్ని ఎందుకు ఇలా చేశారండి, చూపు లేని వారిగా, కాళ్ళు లేని వారిగా, నడవలేని వారిగా, వినిపించుకోలేని వారు ఎందుకు చేశారంటే ఆయన యొక్క ఇష్టం. అందుకే ఇక్కడ వచ్చిన మేము వాళ్ళకి చదివిపిస్తాం. ఈ 9-20 వచ్చిన కుమ్మరి వాడు ఆ కుండను తయారు చేస్తాడు, ఆ కుండని నన్ను ఎందుకు ఇలాగా చేసేవాడు అడుగుతుంది కదా. ఆయన యొక్క ఇష్టం, ఆయన చేతిలో మనమందరం కూడా ఆయన చేతి పనివారము, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా ఆయన చేసుకుంటాడు. కనుక మనం ఏ విధంగా సృష్టించబడ్డామో ఆ విధంగానే దేవునికి మహిమ తెచ్చేవారు ఉండాలి. అందుకే యోహాను సువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక గుడ్డివాడు ఉంటాడు. ఈరోజు ఎరిసంపన్న రాలేదు, ఆయన సుబ్రహ్మణ్యం కూడా రాలేదు కదా. అయితే ఆ గుడ్డివాడు అని అడుగుతారు, శిష్యులు అడుగుతారు, అది ఎందుకు వీడు పుట్టినప్పుడే గుడ్డివాడు ఉన్నాడు, వీడి తల్లిదండ్రులు పాపం చేశారా లేకపోతే వీడు పాపం చేశారా అంటే ప్రభు అక్కడ ఒక మాట అంటాడు, వీళ్ళ తల్లిదండ్రులు చేయలేదు, ఇతను కూడా చేయలేదు, కానీ ఇతడు దేవుని మహిమపరచడానికి ఇలా చేయబడ్డాడు. మరి చూపులేని వాడుగా దేవుని ఎలా మరి మహిమపరుస్తాడండి అని అనుకోవచ్చు. అక్కడ ఆయన స్వస్థపరిచాడు. తర్వాత ఆ అధ్యాయంలో మనం చూస్తే అతన్ని స్వస్థపరిచిన తర్వాత అతను ఏం చేశాడు, దేవునికి సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత దేవుని వెంబడించి అనేక ప్రాంతాల్లో దేవుని కొరకు చివరికి అససాక్షి కూడా అయిపోయాడు. వారి తల్లిదండ్రులు కూడా వెలివేశారు. 35 వచనం అక్కడ మనం చూసినట్లయితే ఆ వచనం ఆధారంగానే ఈ మిషన్ టు ది బ్లైండ్ పరిచయం కూడా మరి ప్రారంభించబడింది. ఎందుకంటే ఈ గుడ్డివాడిని వదిలిపెట్టేశారు, సంఘం అక్కడ పట్టించుకోలేదు. మరి చాలామంది సంఘాల్లో కూడా వికలాంగులు ఉండరు, తక్కువ, వాళ్ళు ఎక్కడో బయట ఉంటారు, ఆ స్టెప్స్ మీద ఉంటారు కదా, ఎవరిని వెళ్ళిపోయేటప్పుడు బైబిల్లో కూడా చూస్తాం. అపోస్తలుల గారు 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయం దగ్గర ఆ స్టెప్స్ దగ్గర కాళ్ళు చేతులు లేనివాడు అక్కడ పడి ఉంటారు, మోసుకొస్తారు. ఆయన కూడా దేవుడే చేశాడు. తర్వాత మళ్ళీ అతన్ని దేవుడు ఏం చేశాడు, స్వస్థపరిచాడు పేతురు యోహాను ద్వారా. తర్వాత అతను ఏం చేశాడు, అతను నడుస్తూ గంతులు వేస్తూ దేవుని స్థుతిస్తూ అక్కడ మహిమపరచాడు. అయితే ఇలాగా అనేక రకాలుగా చేసినటువంటి ఈ మానవులు ఆ ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుని ఏం చేయాలా, మహిమపరచాలి, సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే నాకు చాలామంది అనుకుంటారు. అపోస్తలుల 10వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతుంది. అక్కడ కొర్నేలి అనే ఆయన కూడా కనపడతాడు. ఆయన కూడా చాలా మంచి కార్యాలు, భక్తిపరుడే ఉన్నాడు, దేవునికి భయభక్తులు ఉన్నాడు. అతను చేసే ధర్మ కార్యాలు అన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్తున్నాయి, ఆయన చేసినటువంటి ప్రార్థన. కానీ అతను రక్షణ పొందుకోలేదు. చాలామంది ఇలా సత్క్రియలు చేస్తే బాగుంటుంది, చాలు మన పరలోకం వెళ్ళిపోతాం, మా వైకుంఠం వెళ్ళిపోతామని చాలామంది. మీరు చూడండి, హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది, అక్కడ నిత్య అన్నదానం అని ఉంటుంది. నిత్య అంటే ఎవరో తెచ్చి అలా భోజనం పెడుతుంటారు. ఎందుకని వాళ్ళు చేసిన దాంట్లో మరి కష్టపడిందో లేదా వారు సంపాదించిన దాంట్లో పేదలకు ఆహారం పెడితే మాకేమొస్తుంది, పుణ్యాలు వస్తాయి, పుణ్యం వస్తుంది, ఆ పరలోకం వెళ్తామని వారి యొక్క ఉద్దేశం. అందుకే ధర్మశాస్త్రానుసారంగా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందులో వారికి ధర్మశాస్త్రం లేదు, అయినా కూడా వాళ్ళు చేసిందే వాళ్ళదే ధర్మశాస్త్రం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ ధర్మశాస్త్రం చేసినా అయితే నీకు కలిగిన దాంట్లో ఉదారంగా చేసినా కూడా అది మంచిదే, కానీ అది దేవుని దగ్గరికి మాత్రమే చేరదు. నువ్వు ఏ నామంలో చేయండి, యేసు నామంలో చేస్తేనే అది నీకు శాశ్వతమైనటువంటి ఫలితం దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఇక రాయబడి ఉంది, నా నామంలో ప్రభు ప్రభు అని చెప్తారు, కానీ వాళ్ళ దగ్గరికి చేరలేరు. కానీ నా నామం పేరట మీరు చేయాలి. దేవుని పేరట మనం ఏం చేసినా అది దేవుని దగ్గరికి చేరుతుంది. అయితే ఇక్కడ మనం చదువుకునేటువంటి ఈ లేఖనంలో ఈ యొక్క అంశం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని పాత్ర, అంటే పగిలినటువంటి పాత్ర. ఏ పాత్ర దగ్గర చూసాం, విడిపోయే పాత్ర అంటే దానికి ఏమైనా పెట్టుకున్నారంటే పగిలినటువంటి పాత్ర. అంటే బైబిల్ గ్రంథంలో చాలా పాత్రలు ఉన్నాయి. దానికంటే ముందు ఒక పాత్ర మీకు చూపిస్తాను. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం చూద్దామా. 45వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చూస్తాము. ఎందుకంటే దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలో సృష్టించాడు, దేవుడు ఎందుకు మనల్ని ఈ లోకంలో సృష్టించాడంటే 45వ అధ్యాయంలో చక్కని మరి అక్కడ జవాబు మనకు దొరుకుతుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుదాం. 45వ అధ్యాయం 9వ వచనం. మట్టి కొండ పెంకులలో ఒక పెంకై ఉండి దానిలో సృజించిన వారితో వాదించి వారికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించిన వారితో నీకు ఏమి చేయనని అనదగిన, వీనికి చేతులు లేవని నీవు చేసిన దాన్ని నీతో చెప్పదగిన. మట్టి కొండ పెంకులలో ఒక పెంకు. మనం కూడా నిజమే ఈనాడు దేవుడు సృష్టించినటువంటి ఈ
మానవుడికి అనేకమైన కొంతమంది చాలా శ్రమలు గుండా, చాలా శోధనలు గుండా, అదే బాధలు గుండా కుటుంబంలో అనేకమైనటువంటి శోధనని పగిలినటువంటి ఈ పెంకులాగా చాలా శ్రమపడుతూ వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ పెంకాయని కూడా దేవుని ఏం చేద్దంటే మహిమపరుస్తుందా? నిజంగా ఈ పెంకులో కూడా మహిమపరుస్తుంది. ఎలాగంటే యోబు అనేటువంటి భక్తుడు, ఆయన చాలా ఒంటి నిండా గాయాలతో, గోక్కోవడానికి కూడా గోలు లేవు. దురదస్తే ఆ గంధం మీరు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ గోక్కోవడానికి గోలు లేనప్పుడు అతనికి ఉపశమనం కలగాలి. అప్పుడు ఏంటి అక్కడ అధ్యాయంలో రాశాడు, చిల్ల పెంకు తీసుకుని ఏం చేశాడంట? గోక్కున్నాడంట. అప్పుడు అనుకున్నాడు, ఈ చిల్ల పెంకు ఎవరికి గొప్ప దైవజనుడు ఆయనకి ఏం చేసింది? ఉపశమనం కలిగించింది. అయితే అక్కడ బైబిల్ గ్రంథంలో ఆ చిల్ల పెంకు మరి ఆయనకు ఉపశమనం కలిగించింది. ఈనాడు అనేక రకాల కృంగిపోతూ నలిగిపోతూ చిల్ల పెంకులాగా జీవిస్తున్నటువంటి నేను ఎలాగ ఉపశమనం కలిగించగలను? అలాగని నేను ఆలోచించినప్పుడు నిజమే, తను కృంగిపోతూ ఉన్న సందర్భంలో దేవుడు అతన్ని బలపరిచినటువంటి ఆ సందర్భం, దేవుడు అతన్ని ఆదరించినటువంటి ఆ సందర్భం, ఒక వ్యక్తికి ఇంకా బాధపడుతున్న వ్యక్తికి వెళ్ళి, ఇదిగో నేను ఇలాగా కృంగిపోతున్న సమయంలో దేవుడు నన్ను ఆదరించాడు, నాకు సహాయం చేశాడు, నాతో మాట్లాడాడు, నాకున్న కష్టములన్నీ కూడా తొలగించాడని సాక్షి చెప్పినప్పుడు ఆ కుండ ఇంకా ఆ పగిలిపోయి బద్దలయ్యి బాధపడుతున్నటువంటి ఆ మానవుడు ఉపశమనం పొందుతాడంటారా లేదంటారా? నిజంగా ఉపశమనం పొందుతాడు. అనేకమైనటువంటి సాక్ష్యాలు మనం చూస్తూ ఉన్నాం, వింటున్నాం. వారు పొందినటువంటి ఆ శ్రమల్లో దేవుడు వారికి కలిగించిన ఆదరణ మనం చూసినప్పుడు, విన్నప్పుడు మనకు కూడా నేను నీ శ్రమలో వెళ్తున్నాను కదా, ఈ శ్రమలో కూడా నాకు ఏం చేస్తారో దేవుడు ఆదరణ ఇస్తారనేటువంటి ఒక నమ్మకాన్ని దేవుడు మనకు కలిగిస్తున్నారు. అందుకే పేతురు పత్రికలో కూడా 2:20 మనం చూస్తాం. అక్కడ మీరు అక్కడ చూడండి, అక్కడ ఒక రాజుగారి యొక్క గృహంలో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, చెక్క పాత్రలు, మట్టి పాత్రలు ఉన్నాయి. అయితే దేనికి ఏది ఉపయోగించబడాలో అది తీసుకొచ్చి వాళ్ళు ఉపయోగిస్తారు. మట్టి పాత్రలు కూడా అక్కడ ఉన్నాయి. మనం కూడా మట్టి పాత్రలు లాంటి వాళ్ళు. అదే బంగారు పాత్ర అనుకోండి, ఎక్కడో పెట్టి దాన్ని ఏం చేస్తారు? షోకేసులో పెట్టుకుని ఆనందిస్తమే తప్ప దాని వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు. అదే మట్టి పాత్ర చూడండి, అది దాంట్లో చక్కనే టీ కూడా కాయచ్చు బహుశా, ఆ తర్వాత మంచి మంచి పానీయాలు అందులో కాయచ్చు, దాని ద్వారా ఉపశమనం పొందవచ్చు. అయితే ఇక్కడ సారెపై తిప్పుతూ ఉన్నాడు. రెండోదిగా సారె అక్కడ మనకు కనిపిస్తుంది. సారె అంటే ఆ కుమ్మరి దాని చేతిలో చక్రం ఉంటుంది, ఆ చక్రాన్ని తిప్పుతూ ఉన్నాడు. యూట్యూబ్లో చూసిన ఒక ఆయనకి చేతులు లేవు, చేతులు కొంచెం ఉన్నాయి అని ఇప్పుడు చాలా కాలం చూసి ఈ చదువుతున్న గుర్తొచ్చింది. అదే కాలుతో తిప్పుతూ ఉన్నాడు. కాలుతో తిప్పి తిప్పి చక్కని పూజ తయారు చేశాడు. చేతులు లేకపోయినా దేవాన్ని ఎంత నైపుణ్యం ఇచ్చావు. ఆ చక్రం తిప్పుతూ ఉన్నాడు. ఇది చిన్నది దాంతో దాన్ని కట్ చేస్తూ ఉన్నాడు, దాన్ని మలుస్తూ ఉన్నాడు. రేపు మనలో కూడా దేవుడి చేతిలో ఒకప్పుడు మనం కూడా జారిపోతూ ఉంటాం. ఇప్పుడు పగిలిపోతూ ఉంది, పగిలిపోతే దాన్ని ఏం చేశాడంట? మళ్ళీ ఇది ఏం చేయాలి రాకుండానే మళ్ళా బాగు చేస్తున్నాం. మనం కూడా దేవుని యొక్క చేతిలోంచి జారిపోతూ ఉన్నప్పుడు, పడిపోతూ ఉన్నప్పుడు, దేవునికి ఎదురు తిరుగుతున్నప్పుడు అనుకుని ప్రభు ఆ మట్టి అంతా బాగా పిసుకుతాడు కదా, ఎందుకు ఇంకా మళ్ళీ అది పగులు వచ్చింది అంటే మనలో సార్ చూసినప్పుడు దేవుడు మనం ఏం చేస్తాం? వ్యతిరేకిస్తూ ఉంటాం. దేవుడు మనకున్న సందర్భం, నాకున్న కష్టంలో కానీ బాధలో నన్ను ఎలా చేశాడు దేవుడు, నాకు ఎందుకు ఇవ్వలేదు, అందరికి ఇచ్చినట్టు అని చెప్పి బాధపడుతూ దేవుని ఏం చేస్తాము? వ్యతిరేకిస్తాం. అలా తప్పిపోయిన కుమారులాగా మనం తప్పిపోతుంటాం. మరలా దేవుడు, అందుకే ఆయన ప్రేమ కలిగిన దేవుడిగా మనం చూస్తూ, అంతేకాదు నమ్మకమైన దేవుడిగా చూస్తాం. ఇక్కడ ఆయన వాగ్దానం ఇచ్చాడు ఏమంటే, మిమ్మల్ని నేను మరలా ఏం చేస్తాను? సమకూరుస్తాను. కుమ్మరి ఎలాగైతే విడిపోతున్న కుండని మరలా చేసి మరలా మంచి కుండగా చేస్తున్నాడు, నేను కూడా మిమ్మల్ని ఏం చేస్తాను? అలా చేస్తానని చెప్తున్నాను. నిజమే, మనకి దేవుడు ఆ యొక్క సందర్భం మళ్ళీ కూడా ఏం చేస్తాడు? సమకూరుస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో ఇంకా అనేకమైన పాత్రలు ఉన్నాయి. ఒక పాత్రను మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల గ్రంథంలో అది అప్పులతో ఉన్నటువంటి పాత్ర. అదేంటో నిలబడిందండి? అప్పులతో కూడినటువంటి పాత్ర. అంతేకాకుండా ఈ సారె దాని చక్రం తిప్పుతున్నాడు కదా. అయితే మనం ఏమనుకోవాలంటే, మన యొక్క జీవితంలో జరిగే ప్రతిదీ కూడా, జరిగే ప్రతి అంశం కూడా దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుందని మనం నమ్మవలసింది. ఎందుకంటే ఆయనే చక్రం తిప్పుతున్నాడు.
చాలా మంది అంటారు చంద్రబాబు చక్రం తిప్పుతున్నాడేమో, లేకపోతే మోదీ చక్రం, లేదు వాళ్ళు కాదు, వాళ్ళందరినీ కూడా పైన ఒక రాజు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఏం చేస్తాడు? చక్రం తిప్పడమే కాదు, మన యొక్క జీవితాన్ని ఏం చేస్తాడు? ఆయన తిప్పుతూ ఉన్నాడు. ఆయన సందర్భంలో ఒకసారి చక్కగా మంచిగా తిప్పొచ్చు, ఒక్కొక్కసారి ఆ పగిలిపోయినటువంటి ఆ బాధలో కూడా నుంచి కూడా నడిపించవచ్చు. అప్పుడు మనం ఏమనుకోవాలండి, ప్రభు నీవే కదా నన్ను ఇలాగా తిప్పుతున్నావు, మరలా మంచి దారిలో నన్ను తిప్పు ప్రభు, మంచి మార్గంలో నన్ను నడిపించి ప్రభు అని మనం దేవుని మనం ప్రార్థించవలసిన వారు ఉన్నాం. అంతేకాకుండా ఆ యొక్క బాధలో వెళ్తున్న ఆ సందర్భంలో కూడా నీవు ఇచ్చిందే కదా ప్రభు, మరలా నాకు ఏం చేయి, నన్ను మంచిగా చేయి ప్రభు అని మనం ప్రార్థించవలసిన. అంటే దేవుడు చేసేటువంటి దాని ప్రతిదీ కూడా మనము ఇది నా కొరకు దేవుడే చేస్తున్నాడని మనం విశ్వసించాం. ఆ వేళ మనమే ఆ కుండనే పోల్చుకున్నప్పుడు ఆ కుమ్మరివాడు తిప్పుతున్నప్పుడు చిన్న పాత్రే చేయొచ్చు, ఆ పాత్ర పెద్దగా చేయాలని అనుకుంటే అది అవుతుందా? అవును. ఎందుకంటే తిప్పేవాడు ఆయన చెప్తూ, మనం కూడా దేవుడి చేతిలో మనం ఉన్నామని, ఆయన చేసేది మన జీవితంలో జరిగేదంతా కూడా ఆయన చిత్తమే అని మనం నమ్మవలసినటువంటి వారు ఉన్నాం. అంతేగాని ఆ సందర్భంలో వ్యతిరేకించి దేవునికి దూరం అయిపోయి ఇంకా భయంకరమైనటువంటి మరి దేవునికి దూరమై శాపానికి మనం గురి కాకూడదు. మనం నమ్మవలసింది ఏంటంటే ఒకవేళ క్రాక్ ఇచ్చినా కూడా మళ్ళీ నన్ను ఏం చేస్తాడు, నన్ను బాగు చేస్తాడు అని మనం మాత్రం నమ్మాలి. ఇంకా మనం చూద్దాం, ఎందుకంటే ఆయన చేతిలో మనం చెక్కబడుతున్నాం. ఒక పాట కూడా పాడుతుంది కదా, నీ చేతితో నన్ను చెక్కు ప్రభా, పాట ఏంటంటే నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో కోయను నేను జీవితాంతము. గుర్తులేదు ఆ సంగము. శిల్పి చేతిలో కోయ అంటే చెక్క, ఆ శిల్పి ఆ కొయ్యని లేదా ఆ చెక్కని ఎలా చెక్కితే అలాగా అది మలచబడాలి. అంతేగాని నేను చెక్క నేను అలాగే ఉంటుంది, బొమ్మ ఆకారం రాదండి. అయితే అక్కడ రాయిని తీసుకున్నాడండి, ఆ రాయిని ఆ యొక్క ఉలితో కొడుతుంటే నన్ను కొట్టద్దంటే ఆ ఉలి ఆ యొక్క రాయి బొమ్మ అవుతుందా? అవ్వదు. అందుకే దేవుడు చేసేది అన్నీ కూడా ఆ జీవితంలో జరుగుతున్న అన్నీ కూడా దేవుడు నాకు చేస్తున్నాను, ఈ విధంగా వెళ్ళడం నాకు ఇష్టం, దేవుని యొక్క చిత్తం అని చెప్పి మనం ముందుకెళ్ళాలనేటువంటి విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా మనం చూసినట్లయితే విస్తారమైన అప్పుల కొండగా మనం చూసాం కదా రాజుల గ్రంథంలో 4వ అధ్యాయం మనం చూస్తాం. అక్కడ చూద్దామా, 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో అక్కడ భక్తిపరుడైన దైవజనం చూడండి, అది పెట్టిందా? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 308వ పేజీ నెంబరు చదువుతున్నాను. అంతటా ప్రవక్తల శిష్యులో ఒకని భార్య, ఈ దాసులైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉన్నట్టుకే వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీసాకు మొరపెట్టగా, ఎలీసా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమన్నాడు. అందుకు ఆమె, నీ దాసులైన నా ఇంట్లో నూనె కొండ ఒకటి ఉంది, అది తప్ప మరేది లేదని. ఏమనేది? నూనె కొండ అని రాయబడింది, కానీ నేను దీనికి ఏం పాత్రను పెట్టానంటే అప్పుల పాత్ర. నిజమే, ఎందుకంటే ఆ యొక్క కుటుంబము అప్పులతో నిండిపోయింది, అప్పులతో ఉంది. దైవజనుడు అని రాయబడి ఉంది, అక్కడ భక్తిపరుడు అని ఉంది. ఎక్కడ చూసినా మనం భయభక్తులు, దేవుని యందు భయభక్తులు అని మనం చదువుతాం కదా, సాంప్రదాయంలో ఎక్కువ మనం చదువుతాం. దేవుని యందు భయభక్తులు వెళ్ళేవాడు ఎలాగూ ఆశీర్వదించమని. నేను ఈ యొక్క అధ్యాయంలో వచనంలో భయం లేదేమో, ఎందుకంటే అప్పులు చాలా బాగా చేశాడు ఈయన దైవజనుడు. 4వ అధ్యాయంలో ఆ దైవజనుడు ఏం చేశాడండి? దైవజనుల గురించి చెప్తున్నాను, కానీ మనం మీ గురించి నేను అనట్లేదు. దైవజనులు కూడా చాలామంది అప్పులు ఇప్పుడుగా చేసేస్తారు. వారికి ఉన్నటువంటి మరి ఉన్న స్థితిలో ఎవరిని మనం ఏమనలేము, వారికి ఉన్నటువంటి కుటుంబ స్థితిలో. అది దైవజనుడే కాదు, ఈనాడు ఉద్యోగస్తులు కూడా చాలామంది అప్పులతో ఉన్నారండి. ఉద్యోగస్తులకు అప్పులు ఇవ్వండి, వాళ్ళకి ఎక్కువ సాలరీ రావచ్చు, అయినా కూడా ఆ సాలరీ వచ్చిన తర్వాత కట్టేయచ్చులే, వడ్డీ అంతా 10 రూపాయల 15 అయినా పర్లేదని చాలామంది వడ్డీలు తీసుకునే వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు వడ్డీలు కట్టలేదు, నెలాఖరు వచ్చి తెలిపి సాలరీ వస్తుంది కట్టేద్దాం అనుకుంటారు, కానీ ఇంకో ఖర్చు వచ్చి పడుతుంది. ఏమవుతుంది? వడ్డీలు ఈ యొక్క అప్పులు పెరిగిపోతుంటాయి. అనేక మంది చాలామంది మనం చూస్తాం అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఇక్కడ ఈ దైవజనుడు కూడా అప్పులు చేశాడు, చాలా
అప్పులు చేశాడు. ఇప్పుడు ఆ యజమాని వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోవడానికి. అయితే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఎలీషా అన్నాడు, అమ్మ నీ దగ్గర ఏముందంటే ఒక పాత్ర ఉంది, ఆ పాత్రలో నూనె మాత్రం ఉందని చెప్పినప్పుడు ఇంకా ఖాళీ పాత్రలన్నీ తీసుకురా అని చెప్పాడు. అంటే అక్కడ అప్పులతో ఉన్నటువంటి ఆ పాత్రను, ఆ సందర్భం అంతా మీరు చదివితే దేవుడు అప్పులు తొలగించి సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. అప్పుడు చెప్పినాక అమ్మ మీరు ఆ నూనె అంతా అమ్మేసుకుని మీ అప్పులను ఏం చేయండి, తీర్చేసుకోండి అని చెప్పింది. ఆమె అమ్మేసిపోయి అప్పులను తీరిపోయినాయా, ఇంకా నూనె ఉందా, ఇది కూడా అమ్ముకోండి, మీరు సమృద్ధిగా చేయండి. అయితే దేవుని మీద నువ్వు ఆధారపడి అక్కడ ఆమె ఏం చేసిందంటే అప్పులు ఉన్నాయని చెప్పి మరి ఆమె ఉరేసుకోలేదు, మరి ఏం చేయలేదు, ఆ పిల్లల్ని ఆ యొక్క వేరే చాటకి పంపలేదు. కానీ దేవుడి దగ్గరికి వచ్చిందండి. అక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే ప్రార్థన చేయాలి. అంటే అక్కడ దైవజనుడి దగ్గరికి వచ్చింది, ఒక ఆలోచన కొరకు దైవజనుడి దగ్గరికి వచ్చింది. దైవజనుడు అమ్మ నీ అప్పులు తీరిపోతాయి అని చెప్పి ఒక సొల్యూషన్ దేవుడు ఆమెకి అనుగ్రహించాడు. ఎవరి ద్వారా? దైవజనుడి ద్వారా. అయితే సంఘంలో ఉన్నటువంటి నీవు సంఘ విశ్వాసిగా నువ్వు ఏం చేయాలంటే నీకు వచ్చిన ఆ కష్టములో, నష్టములో, బాధలో దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి, అడగాలి. ఆయన నీ కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అంతేకాక విశ్వాసులతో కలిసి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీకు ఉన్నటువంటి కష్టాన్ని, నష్టాన్ని, వ్యాధుల్ని కానీ, బాధలు కానీ అన్నీ కూడా ఆయన తొలగిస్తాడు. నీకు అప్పులు తొలగించి సమృద్ధిని దేవుడు ఇస్తారని ఈ పాత్ర మనకు తెలియజేస్తుంది. అదే అధ్యాయంలో ఇంకో పాత్ర కూడా ఉంది. ఇక్కడ చూద్దాం, పక్కనే 4వ అధ్యాయంలోనే 4వ అధ్యాయంలో 11 నుంచి మనం చదువుతాం. ఇక్కడ కోరాకులు కొన్ని 4వ అధ్యాయం చదువు. అదే అధ్యాయం 4వ అధ్యాయం 38 వచ్చిన మనం చదివితే రాజుల గ్రంథంలోనే, రాజుల గ్రంథం 4వ అధ్యాయం 38 వచ్చింది. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాక ఆ దేశమందు క్షామము కలిగి ఉన్నాడు. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుని ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్దకుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాడు. అయితే ఒకడు పొరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టుని చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దాని తినక మానేను. అయితే ఇక్కడ ఈ కుండలో ఏముందో తెలుసా? ఈ కుండలో ఇసముందండి. ఏముందండి? ఇసముంది. మనం ఒక పాట కూడా పాడుకుంటాం, మీకు అందరికీ తెలిసినట్టు పాటే. ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా కొరకిన్ని శ్రమలు అనుభవించాడు. అయితే ఇక్కడ ఈ కొండ, ఈ పాట ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇక్కడ ఈ కొండలో ఇసుమున్నది. మీరు బయట మనం చూసినట్లయితే అనేక మంది అమ్మ కొండలకు మేము మాటలేస్తామని వస్తారు పల్లెటూరులో. ఇప్పుడు ఏమో బండి మీద వస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఎవరు కూడా వేయించుకోవట్లేదు, ఆయన్ని అమ్మేసి కొత్తవి తీసుకుంటారు. ఇంకా ఏం చేస్తే బట్టలు ఏమన్నా వస్తాయేమని చీరలకి అక్క వాళ్ళు ఏం చేస్తారు, చీరలకి వేస్తారు. సత్క్రియలు అనే వాళ్ళు ఎవరికి లేని వాళ్ళకి ఇవ్వరు. కొంతమంది పాత బట్టలు ఎవరు, కొత్త బట్టలు ఇవ్వరు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఆ మాటలేసి వాళ్ళు వస్తారు. అయితే కొండకి ఎవరైనా మాట వేస్తారండి? మట్టి కొండకి ఎవరైనా మాటలేస్తారా? ఎవరేరు. ఆ కొండ అలాగా పక్కన. అయితే ఈ మట్టి కుండ, మనము మట్టి కుండతో పోల్చబడ్డాం. మనము చెడిపోతే, మనము పడిపోతే మనం బాగు చేయడానికి ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. ఇక్కడ కూడా అదే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఇక్కడ ఈ కుండలో ఇసముందండి. దైవజనుడు అక్కడ చాలా కరువు వచ్చింది. క్షామం అంటే కరువు వచ్చినప్పుడు ఎవరైనా పెద్ద కుండ పెడతారా? పెద్ద కుండ పెట్టరు. ఈయన విశ్వాసం ద్వారా ఎలీషా దైవజనుడు ఈయన పెద్ద కుండ పెట్టాడు. ఎందుకంటే ఆయన శిష్యులు ఉన్నారు. ఆయన బైబిల్ కాలేజీ నడిపిస్తూ ఉన్నాడు. ఆ దగ్గర చాలా మంది శిష్యులు ఉన్నారు. అందరికి కావాలంటే భోజనం, అంటే కూరే పెద్ద కుండ పెట్టాడంటే భోజనం ఇంకా ఎక్కువే ఉండొచ్చు బహుశా. అయితే ఇక్కడ పెద్ద కూర పెట్టారు, శిష్యుని పంపించాడు. వాటి గుణమెరుగక ఎర్రి ద్రాక్ష. అయితే ఎర్రి ద్రాక్షలు ఎలా వచ్చినాయి?
ఆదికాండంలో మనం చూసినట్లయితే మరి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఏదైనా తోటలో అన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు తినడానికి యోగ్యమైనవి అన్నీ తినండి, అన్నీ తినండి అన్నాడు. మీకు నిజంగా ఎన్ని ద్రాక్షాలు చేది ఉంటే దేవుడు చెప్పడా? చెప్తాడు కదా. ఒక్క పండు మాత్రం తినడు, దానికి గుణం ఎరిగిందని మీరు తినవద్దు అని చెప్పాడు. మిగిలిన అన్నీ తినండి అంటే అన్నీ కూడా మంచియే. అయితే వీళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో వెర్రియే చేదియి మంచి అన్నీ కూడా నివాడ అయిపోయి. ఇప్పుడు ఎన్ని ద్రాక్ష చెట్టు మొలిసినాయి, చేదుగా ఉన్నది, తీసుకొచ్చి కుండలో వేసినప్పుడు కేకలు వేస్తున్నారు, దైవజనుడా. ఇక్కడ కూడా చూసాం, ముందు కూడా చూసాం, ఆ యొక్క అప్పులతో ఉన్నటువంటి ఆ వ్యక్తి, దైవజనుడా అయ్యా నాకు అప్పులు ఉంటాయి. ఇక్కడ కూడా దైవజనుడా, కుండలో ఏముంది, చేతులు కేకలు వేస్తున్నారు. వీళ్ళ మీరు కూడా భోజనం చేసేటప్పుడు ఆ సన్నివేశాలు మీరు జ్ఞాపకం చేసి కొంతమంది కేకలు కూడా వేస్తారు. నాకు ఈ కూర బాగాలేదు, నాకు ఈ అన్నం ఉడకలేదు, నాకు ఉప్పు చాలేదని ఆ భర్త కుండను ఏం చేస్తాడు, పల్లెటూరులో మనం చేస్తాడు, బయట కూర దాకా బయట పడేస్తాడు. మా చిన్న ఆయన అలాగే చేసేటాడు. ఆ సన్నివేశం నాకు గుర్తొస్తుంది. కొంచెం ఉప్పు తప్పైనా తక్కువైనా కూడా కేకలు వేస్తుంది. కానీ దేవునికి వాక్యం 102 అధ్యాయంలో నీ భోజన పళ్ళ చుట్టూ నీ బిడ్డలు ఎలా ఉంటారంట, ఉలవ మొక్కలు. ఉలవ మొక్కలు అయితే దేవుడు నమ్ముకున్నటువంటి కుటుంబంలో సంతోషం, భోజన పళ్ళ చుట్టూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ అదే దేవుడు ఎరిగినటువంటి వారి కుటుంబాలలో ఏముందండి, కేకలు వినిపిస్తున్నారు. అయితే దేవజనుల దగ్గరికి వచ్చారు వీళ్ళు. ఆ కేకలను దేవుడు పెద్ద దైవజనుడు అంటే ఆ కుండలోని ఇస్సాన్ని ఎలాగా తొలగించడం మనం చదువుకున్న 4వ అధ్యాయంలోనే 38 వచ్చిన మనం చదువుతాం. 38 అయితే అక్కడ 41 చదువుకుందాం. అతడు పిండి కొంత తెమ్మనను, ఆ కేకలు వేశారు, విన్నాడు, దైవజనుడు వచ్చాడు. అతడు పిండి కొంత తెమ్మనను, వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బును కనిపించకపోయాను. దేవునికి మహిమ కలిగింది. చూడండి, ఇక్కడ కుండలో పిండి వేసాడండి. అదేం పిండి అక్కడ రాయబడలేదు, కానీ అక్కడ ఎక్కువ గోధుమలు బహుశా పండవచ్చు, ఇలాంటి ఎవరు ఎక్కువ పండవచ్చు. ఋతు గ్రంథంలో మనం చదువుతాం, ఎవరు పంట కాలంలో ఋతు అక్కడికి వెళ్ళిందండి. అయితే ఈ పిండి బహుశా గోధుమ పిండి అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా. అయితే ఈ గోధుమ పిండిని దాంట్లో వేసాడు ఆయన. వేయగానే ఇసుమంతా కూడా పోయి తినుటకు రుచికరంగా మారిపోయింది. వీళ్ళరా మన కుండ కూడా, ఈ కుండలో కూడా ఏముందండి, మన కుండలో కూడా పాపం విషయం ఉంది. అదే పాపం ఉంది. ఈ పాపం పోవాలంటే ఎవరి వల్ల కూడా కాదు. ఈ పాపం తీసేసుకోవాలని ఆ పుణ్యలోకలైతే వైకుంఠం పరలోకం వెళ్ళాలని అనేక మంది అనేక మార్గాలు వెళ్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యంలో అంటాడు కదా, గలతీ పత్రికలో, గోధుమ గింజ అంటే గోధుమ గింజ ఆ రోడ్ల మధ్యన ఎలాగైతే నలిగి పిండే వస్తుందో, యేసు ప్రభువు వారు కూడా ఈ లోకంలోనికి వచ్చి మనందరి కొరకు ఆయన కలువరిలో ఆయన పిండిగా చేయబడ్డాడు. ఆయన పిండిగా చేయబడ్డాడు. ఎందుకంటే నీలో నాలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని తొలగించడానికి, నీలో ఉన్న శాపాన్ని, దుష్టత్వాన్ని తొలగించి నిన్ను పరిశుద్ధిగా చేయడానికి, నిన్ను రుచికరంగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన పిండిగా మార్చబడ్డాడు. ఆ కుండలో పిండి వేయగానే అది రుచికరంగా మారి నీలో యేసు ప్రభు, ఆ యేసు ప్రభు యొక్క రక్తం, యేసు ప్రభు కలువరిలో కాచిన రక్తము ద్వారా నువ్వు కడగబడినప్పుడు, నువ్వు శుద్ధి చేయబడినప్పుడు నువ్వు అనేక మందికి నీ జీవితము రుచికరంగా, ఆశీర్వదకరంగా, దీవెనకరంగా మార్చబడుతుంది. ఎప్పుడో తెలుసా, యేసు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ శిలువలో నలగొట్టబడ్డాడు. ఆయన మరి హింసించబడ్డాడు. ఒక ద్రాక్ష ఆ గుత్తి మీరు తీసుకున్నప్పుడు ఆ ద్రాక్ష గుత్తిని మీరు 2 చేతులా పిండితే ఏమవుతుందండి, రసమలా కారుతుంది కదా. రసం కారుతుంది అంటే రక్తంతో పోల్చబడింది. మన కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటాం. యేసు రక్తమే అది. అందుకంటే ఈ రక్తం మీరు ఏం చేయండి, ఇది నూతన నిబంధన మీకు ఇస్తున్నాను. ఈ రక్తాన్ని నేను వచ్చేంత వరకు మీరు ఏం చేయండి, తాగండి. నా శరీరానికి మరి సాధిస్తున్నటువంటి రొట్టెని మీరు ఏం చేయండి, తినండి అని ప్రభువు చెప్తూ వచ్చారు. కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆ పిండి ఎవరంటే యేసుక్రీస్తు యొక్క రక్తంతో పోల్చబడింది. ఆ చేతితో నిండినటువంటి పాత్ర అలాంటి కొండ ఎవరంటే నీవు నేను. యేసు రక్తము ద్వారా నీవు నేను కడగబడినప్పుడు, యేసు రక్తంలో నీ పాపలన్నీ కూడా ఒప్పుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధ పడతావు.
నీ యొక్క పాపమంతా కూడా తొలగించబడి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచేటువంటి బిడ్డగా పరిశుద్ధపరిచేవాడు ఉన్నాడు కనుక ఆ ఇసుము చిమ్ముతున్నటువంటి ఆ కుండను, ఆ పాత్రను దేవుడు తొలగించాడు. ఒక వచ్చిన మాత్రం చదువుకుందాం. నేను కూడా బైబిల్ తీసి మీరు తీసి చదవండి. కరెక్ట్గా గారు 3 మాత్రం వచ్చిందో అక్కడ ఉండే ఒక పాత్రలు ముగించుకుందాము. కరెక్ట్గా 3 మాత్రం వచ్చిన ఉంది. సార్టీస్లో ఉన్న సంఘపు చదువు. దూతలకు ఇలాగు రాయినది, 7 నక్షత్రములు దేవుడు 7 ఆత్మలు గలవాడై చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నీ నెరుగుదను, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే జీవించుచున్నావని పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడిగా ఉన్నావు. అయితే నేను మరలా ఆయన బ్రతికించుకుంటావు. పాపముల చేత అపరాధం చేత చచ్చినటువంటి నిన్ను నన్ను మనను ఆయన బ్రతికించడం కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక మాట మాత్రం చదవండి. గలతీ పత్రిక 3:4 వచ్చిన చదవండి. 3:4 వచ్చిన చదవండి. మరి గలతీ పత్రిక 4 ముగించుకున్నాం. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటే, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్త పుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రము లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడి ఉన్నవాడైన మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మ దేవుడు మనకు అనుగ్రహించు. తన కుమారుని మనకి లోకానికి అనుగ్రహించాడు. గోధుమ గింజ వలె ఆయన మరి లోకములో నలగబడి పట్టబడి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరినీ కూడా రక్షించాడు. కనుక ఆ ఇసుపుతో నేను పాత్రను ఆయన ఎలీషా ఎలా అయితే అందరికి రుచికరంగా మార్చాడు, యేసు ప్రభువు వారికి లోకానికి వచ్చాడు. గోధుమ గింజ వలె గోధుమ పిండిగా మార్చబడి తన రక్తం అంతా కూడా కాచి నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరచు. ఇంకా హృదయముల చేదు ఏమైనా ఉందా, ఇంకా పాపము ఆనవాళ్ళు ఏమైనా ఉన్నట్లయితే ఇంకా మధ్యాహ్న సమయంలో ప్రభువాన్ని క్షమించి నీ రక్తముతో నన్ను కడిగి పరిశుద్ధపరచు ప్రభు అని ప్రార్థించండి. మోకరిద్దాం. దేవుడు మనతో మాట్లాడే దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ